నాటీనెస్ తో ఆంటీ గారిని ఎన్ని నాటు స్టెప్పులు వేపించారో. మేడం, మీరు పదే పదే ఆయన గుర్తు చేయకండి. ఆంటీ గారికి లేనిపోయిన కొత్త కిసక్కరాగలు పుట్టుకొస్తాయి. అవునండి, మా ఆయన పదే పదే గుర్తు చేయకండి. మేడం, మీరు పొరపాటున కూడా గుర్తు చేయకండి. ఆంటీ గారు, ఈ వయసులో బ్రేక్ డాన్స్ వేయమాకండి. లోపల బోన్స్ బిత్తరైపోయి లేనిపోయిన కొత్త సమస్యలు వస్తాయి. అమ్మయ్యా మేడం, ఈ పిచ్చి దానికోసం టైం వేస్ట్. తొందరగా ఏదో టాబ్లెట్లు ఇచ్చి పంపండి. ఆగవే, అంకుల్ గురించి ఇంకేమైనా చెప్తుందేమో, విందాం. అమ్మా ఇలియానా, నీ కామాలకి కామాలే ఉంటాయా? పులి స్టాప్లు ఉండవా? వృద్ధ వయసులోనే అంత వీరత్వం చూపించాడంటే యుక్త వయసులో యురేకా కసమిస అయ్యుంటుంది కదా. పొరపాటున మీరు నాకు డాక్టర్ గారు అయిపోయారండి. ఆ లేకపోతే ఏం చేసేదానివే? చెప్తే నన్ను పనుల నుంచి తీసేస్తారులే గాని త్వరగా ఆవిడని పంపించండి, బయట పేషెంట్లు ఉన్నారు. సరే ఆంటీ గారు, మీకు కొన్ని మందులు రాస్తున్నాను. ఎవరైనా మగవాళ్ళు మీకు షర్ట్ లేకుండా కనిపిస్తే వెంటనే ఈ మందులు. అలాగే మేడం. థ్యాంక్ యూ మేడం. వెళ్ళొస్తా మేడం. నెక్స్ట్. పూజ పూజ ఆగవే ఫన్నీ, ఇంకా నా వల్ల కాదు. ప్లీజ్ పూజ రావే. ప్లీజ్ రా ఫన్నీ, ఇంకా నా వల్ల కాదు. నన్ను వెళ్ళనివ్వు. డాడీ వచ్చే టైం అయింది. ఒక్క 10 నిమిషాలే ప్లీజ్. రే, ఇప్పటికి గంటన్నర నుంచి. నన్ను వెళ్ళనివ్వు. ప్లీజ్ పూజ, ఒక్క 10 నిమిషాలు టైం ఇవ్వే ప్లీజే. రే, గంటన్నర నుంచి ట్రై చేస్తూనే ఉన్నావు. ఈ గంటన్నరలో పీకలేంది ఈ 10 నిమిషాలు ఏం పీకుతావురా? నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను పూజ, కానీ నా జంగిల్ రాజాలో అస్సలు చలనమే రావట్లేదు. రే, నీ జంగిల్ రాజా పెద్ద పులిహోర రాజాల్లో ఉన్నట్టున్నాడ్రా. పూజ, నా జంగిల్ రాజాకి జడ్జిమెంట్ ఇచ్చేకేలా. గంటన్నర సేపటి నుంచి నీ జంగిల్ రాజాని ఎన్నిసార్లు గందరగోళం చేసావురా? ఒక్కసారైనా చెల్లం వచ్చిందా వాళ్ళు? పూజ, రే, ఎన్ని డేటాలు వాడితేముంది, ఎన్ని పాఠాలు నేర్చుకుంటే ఏం లాభం? బుర్రలో గుజ్జు లేనప్పుడు బ్రైట్ స్టూడెంట్ ఎలా అవుతావురా? పూజ చూడ్రా ఫన్నీ, జీడి లేని పప్పు జీడిపప్పు కాదు, పిస్తా లేని పప్పు పిస్తా పప్పు కాదు. ఫైనల్ గా నన్ను పప్పు అంటున్నావా పూజ? నేను అనాల్సిన అవసరం లేదురా. ఈ గంటన్నరలో నువ్వే ప్రూఫ్ అయిపోయావు. నన్ను వదిలేస్తున్నావు పూజ? నేనెవర్ని? పూజ కాదు, బేబమ్మని. ఉప్పెన సినిమాలో బేబమ్మని. జీ, నేను మాత్రం ఆశని కాదే, నా ఆయుధం నాతోనే ఉంది. రే, ఉన్నా లేకపోయినా, లేచినా లేవకపోయినా నా జంగిల్ రాణి నీ జంగిల్ రాజుకి సొంతం. పూజ పేపరు ఎక్కడి నుంచి పడింది? ఎక్కడి నుంచి పడింది ఇది? చూడు. డాక్టర్ సమరం సుజాత, స్పెషలిస్ట్. ఎటువంటి శృంగార సమస్యనైనా అవలీలగా నయం చేసే ఫేమస్ స్పెషలిస్ట్. రే, ఎక్కడి నుంచి పడిందిరా ఈ కాగితం? అదే అర్థం కావట్లేదే. ఎవరు లేరు కదా? మనిషి కాదు కదా కనపడ్డానికి. మనిషి కాకపోతే ఇంకెవరేస్తారే? ఏంటి ఆకాశంలో చూస్తున్నావు? కొంపదీసి పక్షులు ఏమైనా వేసే అంటావా? ఓ, పక్షులకి రైటింగ్ రాదు కదా? అరే పక్షి, ఇది వేసింది ఆ మనిషో పక్షో కాదురా, ఆ దేవుడు. దేవుడా? పూజ, దేవుడు రైటింగ్ చాలా బాగుంది. నీ సమస్య తెలుసుకొని సాక్షాత్ ఆ పైవాడే నీ కోసం ఆ డాక్టర్ని అనుగ్రహిస్తే నువ్వేంట్రా కామెడీ చేస్తున్నావు? ఓ సారీ. అయితే ఈ సమరం సుజాత గారే నన్ను సమరయోజనం చేస్తుందన్నమాట. రే, ఇందులో ఆ క్లినిక్ అడ్రస్ కూడా ఉందిరా. అవునా? ఏది టివు? అవునే ఉంది, పద వెళ్దాం. నిజంగానే దేవుడు వేశాడా?